అమ్మవారిని వైష్ణవదేవిగా కూడా తలుచుకునే సంప్రదాయాన్ని మనం శాక్త విధానంలో గమనించవచ్చు. అమ్మవారిని స్తోత్రం చేసే క్రమంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని సంబోధిస్తాం. అమ్మ ఇక్కడ నారాయణి. ఆ దివ్యక్షేత్రమే వైష్ణవదేవి క్షేత్రం. హిమాలయాలలో, కశ్మీరంలో, కొండమలుపులలో, పర్వత సానువులలో చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సతీదేవి శిరస్సు ఇక్కడ పడింది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉండగా, చారిత్రక ఐతిహ్యం మట్టుకు వేరుగా ఉంది. అక్కడి దాకా నడుస్తూ వెళ్ళాలి, కాలి నడకన వెళ్ళాలి, అమ్మ దర్శనం చేసుకోవాలి. శిరస్సు అనే విభాగంతో సంబంధించిన కథనాలు కొన్ని ఉండగా, సతీదేవి శరీరాన్ని భుజం పైన వేసుకుని తాండవం చేసిన ఆ పరమేశ్వరుడి ఉగ్రత్వాన్ని, కోపాన్ని, తీవ్రతను శాంతింపజేసే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన విష్ణు చక్రం ఆ దేహాన్ని ముక్కలుగా ఖండించగా, ఈ క్షేత్రంలో కుడి చెయ్యి వరదహస్తం ఇక్కడ పడింది అనే విశ్వాసం మరికొన్ని పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది.